శుభమన్ గిల్ సారథ్యంలోని యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనలో తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. మరో ముఖ్యంగా బ్యాటర్లైతే ఆకాశమద్దుగా చెలరేగిపోయారు. అభిషేక్ శర్మ అంది వచ్చిన అవకాశాన్ని సెంచరీ రూపంలో హోరెత్తించాడు. ఆడిన రెండో మ్యాచ్ లోనే 47 బంతుల్లో 100 పరుగులతో జింబాబ్వే బౌలర్లను చిత్తు చేశాడు. అలాగే రుతురాజు కూడా అదరగొట్టాడు. ఇక చివర్లో రింకు సింగ్ అయితే సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తానికి భారత్ 234 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదించలేక 134 పరుగులకే కుప్పకూలింది. ఇక రేపు బుధవారం 10వ తేదీన మూడవ టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ప్లేయింగ్ 11 లో టీం మేనేజ్మెంట్ కు తలనొప్పులు తప్పవు. ఎందుకంటే యశస్వి జైస్వాల్, శివన్ దుబే, సంజు శాంసన్ తిరిగి జట్టులోకి రానున్నారు. ఇప్పటికే సంజు శాంసన్ జట్టులో చేరినట్లు తెలుస్తుంది. ఇక శివన్ దుబే, యశస్వి జైస్వాల్ కూడా ఈ రోజు జట్టులో చేరే అవకాశం ఉంది. దీంతో మూడో టీ20లో ఈ ముగ్గురు రాకతో ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ 2 మార్పులు మాత్రమే చేసే అవకాశంగా కనిపిస్తుంది. రెండో టీ20లో అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగడంతో అతన్ని తప్పించే ప్రసక్తే లేదు. ఇక రుతురాజ్ గైక్వాడ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను కూడా తప్పించే పరిస్థితి లేదు. దీంతో ఈ ఇద్దరిని తప్పించకపోవడంతో యశస్వి జైస్వాల్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక దూబే, సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు రాకతో కీపర్ ధ్రువ్ జురేల్ పై వేటు పడే అవకాశం ఉంది. అలాగే రెండో టీ20లో డెబ్యూ ఆటగాడైన సాయి సుదర్శన్ పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అయితే రెండో టీ20లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఒకవేళ ఈ మ్యాచ్ లో అతన్ని తప్పించకపోతే శివన్ దుబే బెంచ్ కే పరిమితం కానున్నాడు. మొత్తానికైతే మూడో టీ20లో 1 లేదా 2 మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు.